హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో పండిన టమోటాలతో నిలవ పచ్చడి తయారు చేయబోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. చూడండి, నా గార్డెన్లో అప్రాక్సిమేట్లీ ఒక 4 kgs దాకా టమోటాలు వచ్చినాయి. ఏమంటే మా ఊర్లో కొద్దిగా కోతులు బెడదుందనమాట. అందుకనే టమోటా కాయలుగా ఉన్నప్పుడే ఇట్లా కోసేసాను. 1 వీక్కి 1 kg దాకా టమోటాలు పండినాయి. వీటితో ఇప్పుడు నేను టమోటా పచ్చడి చేస్తాను. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, రండి. టమోటా చట్నీకి కావాల్సినవి: టమోటాలు 1 కిలో, 200 grams కారము, 200 grams ఉప్పు, 200 grams చింతపండుని చూడండి ఇలా నానబెట్టి పెట్టాను నేను, కొన్ని ఎల్లిపాయలు, ఆయిల్, ఆవాలు, మెంతిపిండి. ఎట్లయినా మన తోటలో పండిన టమోటాలతో చేసుకున్నామంటే ఆనందమే వేరు కదా. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా. మీరు కూడా నా మాట విని గార్డెనింగ్ చేయండి. ఇన్ని టమోటాలు కాకపోయినా 4 టమోటాలు పండించినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో మీరు అనుభవిస్తారు. మరి వెళ్ళిపోదామా, ఎలా చేస్తాం ప్రాసెస్ లోకి. ముందుగా టమోటాలని ఇట్లా, ఒక టమోటాని ఇట్లా 4 పీసులుగా కట్ చేసుకోండి. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయినాక ఈ టమాటా ముక్కలు వేసేద్దాము. మన గార్డెన్లో టమాటా చెట్లను పెంచడం చాలా ఈజీ. దీనికి చీడపీడలు కూడా చాలా తక్కువ వస్తాయి. ఈ టమోటా చట్నీని రకరకాలుగా చేస్తుంటారు. కొంతమంది ఈ టమోటా ముక్కలని ఉప్పులో ఊరబెట్టి ఎండలో ఎండబెడతారు. అలాంటి పచ్చడి అయితే 1 year నిలువ ఉంటుంది. ఈ పచ్చడి మనకి 6 months వరకు నిలువ ఉంటుంది. 3 months అయితే పక్కాగా విడిగా పెట్టిన నిలువ ఉంటుంది. 6 months ఉండాలంటే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. మన ఆయిల్ కూడా హీట్ అయింది. రండి, టమాటా ముక్కలు వేసేద్దాము. ఆయిల్ హీట్ అయినాక టమాటా ముక్కలన్నీ ఇట్లా వేసేస్తుంది. ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి టమోటాలు. బయట కొన్న టమోటాలు ఇట్లా ఉండవన్నమాట. మీరు అనుకోవచ్చు బయట టమోటాలు చాలా ఎర్రగా, చూడడానికి బాగా లావుగా అలా ఉంటాయి అనుకుంటారు. కానీ ఈ టేస్ట్ ముందు అవి ఎట్లయినా ఆర్గానిక్గా పండించినవి వేరు ఉంటాయి కదండి. టమోటాలు ఇందాక మనము చింతపండు నానబెట్టిన చింతపండు ఉంది కదా, దీంట్లో వాటరు ఉంచకండి. ఓన్లీ చింతపండు మాత్రమే ఇట్లా వేసేసింది. ఈ ముక్కలన్నీ మగ్గిపోవడానికి మనకి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. మధ్య మధ్యలో వీటిని ఇట్లా తిప్పుతూ ఉంది. మొత్తం ఇవి మగ్గడానికి 15 minutes పడుతుంది. టమోటాలంతా ఇట్లా నీరు ఇంకిపోయేట్టు పెట్టుకోండి. ఈ టమాటోలకి ఇప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి అన్నట్టుగా ఆవపిండి, ఎల్లిపాయ కొన్ని మన తాలింపులో ఉంచుకోండి, కొన్ని చట్నీలోకి ఇట్లా వేసేయండి. వీటన్నిటిని ఇట్లా బాగా కలుపుకొని టమోటాలని నీరు పోయేటట్టు మనం ఉడికించుకోవాలి బాగా. ఈ టమోటాలు ఉడికిన ఎమ్మటే వేడి మీద ఇవన్నీ వేయకండి, బాగా చల్లగా అవ్వాలి. మీ అందరికీ తెలిసిందే, ఏ పచ్చడి మనం తయారు చేస్తున్నా కూడా మన చేతులకు కానీ బౌల్స్ కానీ దేనికి తడి లేకుండా చూసుకోండి. ఇలా కలిపాం కదా, దీన్ని ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం. మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో తాలింపు నేను ముందే పెట్టాను. తాలింపులో ఆవాలు, కరివేపాకు, ఇందాక కొన్ని ఎల్లిపాయలు పక్కన తీసాం కదా, అవి కొద్దిగా ఇంగువ వేసుకోండి. తాలింపుని చల్లగా అయినాక మాత్రమే దీంట్లో వేయండి.
ఆల్రెడీ నేను చల్లగా చేసి పెట్టాను. తాలింపు వేసేసాను. దీన్ని ఇట్లా నీట్గా కలుపుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే టమోటా పచ్చడి రెడీ అయింది. ఇది 3 months వరకు అయితే నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 6 months ఉంటుంది. చూడండి, మనం ఆర్గానిక్గా చేసుకున్న పచ్చడి కాబట్టి ఎలా ఉందో. దీన్ని ఇట్లా వేడివేడి అన్నంలో కొద్దిగా ఇట్లా వేసుకొని కొద్దిగా కలిపి పెడదాము. శ్రావ్య అందరికీ హాయ్ చెప్పు. హాయ్. శ్రావ్య టేస్ట్ చూసి చెప్పు. ఫస్ట్ మా శ్రావ్యకు తినిపిస్తా. ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ.